గూర్చి ప్రాముఖ్యమైన సంగతులను గ్రహించుదాం. కొంతమంది నోట పరిశుద్ధాత్మ దేవుడిని గూర్చిన మాట ఇలా వినిపిస్తుంది. వచ్చిందా, దిగిందా, వాలిందా, నిండిందా, పోయిందా? దా, ది, దు కాదు, డు. వచ్చిండు, ఉన్నాడు, ఉంటాడు. అది ఇది కాదు, ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, శక్తి అంటే వ్యక్తి. శక్తి అయితే ఏం చేస్తుంది? వ్యక్తి అయితే ఏం చేస్తాడంటే, కరెంటులో శక్తి ఉంటుంది, పవర్. మనం వెళ్ళి తాకితే అది కదిలిస్తుంది, పడగొడుతుంది, పతనం చేస్తుంది. వ్యక్తి అయితే మాట్లాడతాడు, నిలబెడతాడు, ఫలింపజేస్తాడు. శక్తి కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి రాకముందు నా అంత మంచోడే లేడు, నా అంత పరిశుద్ధుడే లేడు, నా అంత నీతిమంతుడే లేడు అని అనుకుంటాం. మా కుటుంబంలో లేడు నాలాంటి వాడు, మా గల్లీలో లేడు నాలాంటి వాడు, మా గ్రామంలో లేడు నాలాంటి వాడు, ఈ లోకంలోనే లేడు నాలాంటి వాడు అని అనుకుంటాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడో, పాపమును గూర్చియో నీవు పాపివి అని గుర్తింపజేస్తాడు. నీతిని గూర్చియో యేసుక్రీస్తు నీతిమంతుడు, గ్రహించి విశ్వసిస్తే నీతిని పొందుకుంటావని ఒప్పింపజేస్తాడు. తృణీకరిస్తే తీర్పును గూర్చి ఆయన ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలో చేసే కార్యము ఇలా ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోనికి మనల్ని